నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. నేను లివర్ సంబంధించిన స్పెషలిస్ట్‌ని. ఐయామ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. సో, సిటీలో అయితే అందరూ హాస్పిటల్స్‌కొస్తారు. కానీ పల్లె ప్రాంతాలు, గిరిజన వాళ్ళైతే దీనికి జాండీస్‌కి అనేది ఆయుర్వేదిక్ గానీ, లేదా పసర మందు ఇలాంటివి ఎంతవరకు క్యూర్ చేయగలవు? యాహ్! సో, ఇంతకుముందు మనం అనుకున్న విధంగా జాండీస్‌లో మెడికల్ మేనేజ్‌మెంట్ ఉన్న వాటికి మెడిసిన్స్ అనేది ఇచ్చి దాన్ని క్యూర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి మనము తినే ఆహారంలో జాండీస్ కలుషితమైన ఫుడ్ తీసుకొని మనకి జాండీస్ వచ్చింది. వైరల్ హెపటైటిస్ వచ్చింది. వైరల్ హెపటైటిస్ వచ్చినప్పుడు ఫ్రెష్ వాటర్ కాగబెట్టి చల్లార్చిన వాటర్ తీసుకోవడము, కూరగాయలు కానీ అన్నం కానీ బాగా ఉడికిచ్చేసి హెల్దీ ఫుడ్ తీసుకోవటము, ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవడం, ఇలాంటిది చిన్న చిన్న జాగ్రత్తలు తీసేసుకుంటే దానంతలో అదే లివర్ రీజనరేట్ అయిపోతుంటుంది. అంటే దాన్నంతే అదే బిల్లుని అయితే పెంచిందో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ మనకి వారం 10 రోజులు ఉండే ఆస్కారం ఉంటుంది. ఓవర్ ది పీరియడ్ అంటే 1 వీక్ టు 2 వీక్స్ టైంలో అది దానంతలో అదే మన శరీరం దాంట్లో అదే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అది ఓన్లీ వైరల్ హెపటైటిస్లో. సో నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా గమనించినట్టయితే మ్యాక్సిమం వైరల్ హెపటైటిసే ఉంటాయి. చాలా మటుకు వైరల్ హెపటైటిస్ ఉంటాయి. వైరల్ హెపటైటిస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అదే ఆహారాన్ని నియంత్రించుకొని హెల్దీ ఫుడ్ తీసుకోగానే అది తగ్గిపోతుంటుంది. దానికి ఎలాంటి ఆపరేషన్స్ కానీ, చికిత్స కానీ, మందులు కానీ మేజర్గా అవసరం ఉండదు. కన్సల్టేషన్లో జస్ట్ గ్యాస్ట్రైటిస్ రాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని బేసిక్ మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంటుంది. కానీ ఈ ఈ మ్యాక్సిమం ఉండే కేసెస్కి పలానా పసరు మందు తాగితే తగ్గిపోతుంది. నేను అక్కడ చాలా మటుకు నా ఎక్స్పీరియన్స్‌లో చాలామందికి పసరు వచ్చిందని చెప్పనేసి చేతికి వాతలు పెట్టడమో, లేదంటే ఆకులో ఒకటి తేనె లాంటిది అది పెట్టేసి దాన్ని కలిపి తినడమో, ఇలాంటివి అన్‌సైంటిఫిక్ విధానాలు చాలా చూశాను. వీటితో నష్టం ఏంటి అనంటే అది ఎంతమందికి క్రాస్ రియాక్షన్ అవుతుంది, అడ్వర్స్ రియాక్షన్ అవుతుంది మనకి తెలియదు. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. ఈ సైంటిఫికల్లీ ప్రూవెన్ కాని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్. అప్పటి వరకు మెడికల్గా ఏమి తీసుకోకుండా రికవర్ అయ్యే పేషెంట్, ఏం తీసుకోకుండా మంచిగా బయటకు నవ్వుతూ వెళ్ళేవాళ్ళు, ఆ క్రాస్ రియాక్షన్ అయితే వితిన్ 24 అవర్స్ వాళ్ళకి లివర్ ఫెయిల్ అవ్వటము, వితిన్ 1 వీక్ వాళ్ళకి ప్రాణం మీదకి రావటము లాంటివి అవుతూ ఉంటుంది. అలాంటివి ఎవరికైతే పసిగట్టినప్పుడు అన్సైంటిఫిక్ మెడిసిన్స్ తీసుకోకూడదు అని చెప్పేసి మేము అందరికీ హెచ్చరించడం జరుగుతుంది, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ పల్లెల్లో కొంతమందికి స్టిల్ అదే వాడుతూ ఉన్నారు. ఇంకా లక్షల సంఖ్యలో అదే వాడుతూ ఉన్నారు. అది చాలా ప్రమాదకరం. అన్ని పచ్చకామర్లకి ఇది చికిత్స కాదు. అసలు చికిత్సనే కాదు. దాంట్లో వాళ్ళకి చేసుకోకూడదు. ఇంకో విషయం ఏంటి అని అంటే ఆయుర్వేదిక్‌లో కొన్ని సందర్భాల్లో కొన్ని మెడిసిన్స్‌కి వాళ్ళు చేస్తారు. ఆయుర్వేదిక్ ఈజ్ ఆల్సో అది కూడా ఒక రకమైన సైన్స్. దాంట్లో కూడా చదువుకొని దాంట్లో చేసి డిగ్రీలు పొంది దానికి ఏం తినకూడదు అన్ని పరిష్కారంతో పాటు మీకు సూచిస్తారు. కానీ చెట్ల మందు, పసర మందు అని చెప్పనేసి లేదా వాతలు పెట్టడం ఇలాంటి బేస్‌లెస్ అన్‌సైంటిఫిక్ విధానాలు మనము చేయకపోతే